Today we are going to discuss about gravitation topic, which is in 9th class. Okay, class 9th. This is not for only 9th class, this is useful for in your intermediate also. ఓకే ఐఐటి ఫౌండేషన్ లెవెల్లో ఉంటుంది కాబట్టి ఆ ఫార్ములాస్ కానీ ఏదైనా కూడా మీకు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను, మీరు వన్ షాట్లో కంప్లీట్ చేసేస్తాను. దాన్ని మీరు కేర్ఫుల్గా జాగ్రత్తగా చూడండి. ఓకే, మనము గ్రావిటేషన్ టాపిక్ గురించి వెళ్దాం. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈ గ్రావిటేషన్ గురించి ఆల్రెడీ మీరు వినే ఉంటారు. గ్రావిటేషన్, అసలు గ్రావిటేషన్ అంటే ఏంటి? మన ఎర్త్ ఉంది కదా, ఇప్పుడు మన ఎర్త్ ఉంది కదా, ఎర్త్కి మరి గ్రావిటేషన్ ఉందా? అసలు ఈ కాన్సెప్ట్ ఏంటిది మొత్తం ఓవరాల్గా చూద్దాం. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. యూ నీడ్ టు లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు టాపిక్. నౌ సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ you need to learn planets, our solar system. Do you know solar system? We have 9 planets. Okay, ఈ ప్లానెట్స్ ఆర్డర్ అండ్ వాటిని తెలుసుకోండి. ఓకే, ఈ యూనివర్స్లో మన సోలార్ సన్ చుట్టూ మన ఎర్త్ అనేది ఎలా తిరుగుతుందండి? ఓకే, ఎలిప్టికల్ ఆర్ సర్క్యులర్ ప్యాత్లో అంట. ఎలిప్టికల్ ప్యాత్ అది యాక్చువల్లీ, నాట్ సర్క్యులర్ ప్యాత్. సో ఆ ప్యాత్లో తిరుగుతుంది. ఇవన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి మరి? ఇదంతా ఒక స్పేస్లో తిరుగుతున్నాయి. ఆ స్పేస్ చుట్టూ అవి ఎందుకు తిరుగుతున్నాయి మీరు ఒకసారి ఆలోచించారా ఎప్పుడైనా? స్పేస్లో ఎలా ఆగుతున్నాయి అవి? మరి ఇప్పుడు భూమిపైన నుంచి ఏమైనా పైకి వస్తువు విసిరితే అది కింద పడుతుంది, కానీ ఈ ఎర్త్ కానీ ప్లానెట్స్ కానీ వాటికవే అవి అందులో స్పేస్లో ఆగి ఉన్నాయి. ఎలా ఆగి ఉన్నాయి ఇవన్నీ ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా? ఇవి ఆలోచిస్తే మీకు అర్థమవుతుందండి. సన్ అనే మేజర్ అది మాస్ అంటామండి. అన్నిటికంటే ఎక్కువ మన సోలార్ సిస్టంలోనే ఎక్కువ మాస్ ఏదినికి ఉంది అంటే వాల్యూమ్ అండ్ మాస్ దానికే ఉంది, సన్కి ఉంది. కాబట్టి ఈ సన్ దానికి ఫోర్స్ ఉంది, ఏదో ఒక అట్రాక్షన్ ఫోర్స్తోని ఈ ప్లానెట్స్ అన్నీ దాని చుట్టూ ఇలా తిరుగుతున్నాయి. ఇప్పుడు సోలార్ సిస్టమ్ ఇది సన్ అనుకుందాం, దీని చుట్టూ ప్లానెట్స్ ఈ విధంగా తిరుగుతూనే ఉంటాయండి. ఓకే, సో వీటన్నింటికి మనకు న్యూక్లియస్ అనే పార్ట్ ఇది అవుతుందండి. సో ఇది మనకు ప్రతి దాన్ని కూడా ఎంతో కొంత అట్రాక్ట్ చేస్తుంది, ఎంతో కొంత అట్రాక్షన్లో ఉంటుంది. వీటి మధ్యలో ఉన్నటువంటి ఈ ఫోర్స్ని ఏమంటామంటే మనము ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంటాం. దాన్నే మనము గ్రావిటేషన్ అని కూడా అనొచ్చు. అయితే ఈ సన్ మాస్ ఎక్కువ ఉంది కాబట్టి సన్ చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి ఏదో ఒక అట్రాక్షన్ ఫోర్స్తోని. ఇప్పుడు ఫర్ సపోజ్ మనము భూమిని తీసుకుందాం. ఓకే, ఎర్త్ని తీసుకున్నట్టయితే ఒక వస్తువు పైకి ఇసిరండి. ఓకే, ఎనీథింగ్ యూ నీడ్ టు త్రో ఇన్ ఎయిర్. వాట్ విల్ హ్యాపెన్? వన్స్ అబ్జర్వ్ దట్ వన్, డెఫినెట్లీ ఇట్ షుడ్ ఫాల్ డౌన్. అంటే అది మనకు కింద పడుతుంది. ఎందుకు కింద పడుతుంది అంటే మన ఎర్త్ అనేది దానిపైన ఏదో ఒక అట్రాక్షన్ ఫోర్స్ని కలిగించడం వల్ల పైనుండి కిందికి పడడం జరుగుతుంది. ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్నే మనము గ్రావిటేషన్ అంటాము. ఏమంటాం? గ్రావిటేషన్ అంటాం. వాట్ ఈస్ ద గ్రావిటేషన్ మీన్స్? ఇన్ యూనివర్స్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్, ఇఫ్ యూ అబ్జర్వ్ ఎనీ టూ ఆబ్జెక్ట్స్, దేర్ ఈజ్ సమ్ అట్రాక్షన్ ఫోర్స్. ఇట్ మే బి లార్జ్, ఇట్ మే బి స్మాల్. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండి. ఓకే, వాట్ ఈస్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏదైనా తీసుకోండి. ఇప్పుడు నాకు కానీ బోర్డుకు కానీ ఎంతో కొంత అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. అది మనకు కనబడదు, బట్ ఎంతో కొంత ఉంటుంది. వెరీ స్మాల్ క్వాంటిటీ. ఎందుకు అంటే నా మాస్ చాలా తక్కువ. అదే ఒకసారి ఎర్త్ చూడండి ఎంత వెయిట్ ఉంటుంది, ఎంత పెద్ద ఉంటుంది. కాబట్టి దాని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ. అందుకనే పైకిసిన రాళ్ళన్నీ వచ్చేసి కింద పడుతున్నాయి. నాకు ఇది వచ్చి ఎందుకు అతుకుతలేదని మీరు అడగచ్చు. కానీ మన మాస్ తక్కువ, దీని మాస్ రిలేటివ్గా ఉంది కాబట్టి కాదు. అదే మీరు ఒక పెద్దది ఏదైనా తీసుకున్నట్లయితే హెవీ మాస్, సపోజ్ ఎర్త్నే తీసుకోండి, ఏదైనా పైకి ఇసిరండి అది వచ్చి కింద పడుతుంది. ఎందుకు? అది హెవీ మాస్, ఇది చాలా లిటిల్ బిట్ మాస్. ఫర్ సపోజ్ మీరు గమనించుకున్నట్లయితే మీరు కాంబు తెలుసు కదా, కాంబుతోని ఒకసారి ఇలా చేసిన తర్వాత ఏదైనా చిన్న పేపర్ ముక్కలు పెట్టండి, దానికి వచ్చి అతుకుతాయి. ఓకే, దానికి వచ్చి అతుకుతాయి. అంటే దానికి ఎంతో కొంత అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది. కొన్నిటికి ఎక్కువ ఉండొచ్చు, కొన్నిటికి తక్కువ ఉండొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్, గ్రావిటేషన్. ఓకే, నౌ గ్రావిటేషన్ అంటే ఏంటిదో మీకు అర్థమైంది. ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్దాం. యాక్టివిటీ 1. ఓకే, యాక్టివిటీ 1 నుంచి వెళ్దాం. ఒకసారి చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్స్ప్లెయిన్డ్ బై హూమ్? ఎవరితోని మీకు తెలుసు ఆల్రెడీ. మీకు ఒక గ్రాండ్ ఫాదర్ లాంటి వాడు, ఫిజిక్స్లోనే చాలా వెల్ నోన్ ఫేమస్ సైంటిస్ట్. హిజ్ నేమ్ ఈజ్
న్యూటన్. ఓకే, మీ న్యూటన్ తాత కనుక్కున్నారు. ఎవరు కనుక్కున్నారు? మీ న్యూటన్ తాతనే కనుక్కున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. గ్రావిటేషన్ అనేది వన్స్ అపాన్ ఏ టైమ్ హీ హ్యాస్ సాట్ డౌన్ ఆన్ ద ట్రీ. వాట్ హ్యాపెన్ ఎట్ దట్ టైమ్? వన్ యాపిల్. ఆల్రెడీ స్టోరీ అందరికీ తెలుసు. న్యూటన్ చెట్టు కింద కూర్చుంటే యాపిల్ వచ్చి మీద పడింది. యాపిల్ వచ్చి మీద పడడం వల్లనే ఒక గ్రావిటేషన్ అని ఉన్నదాన్ని అనుకున్నాడు అనేది స్టోరీ తెలుసు. ఆ విధంగానే అతను ఏం చేసిండంటే మనకు హీ హ్యాస్ ఎక్స్ప్లెయిన్ ద గ్రావిటేషన్. ఓకే, ఫస్ట్ హూ ఎక్స్ప్లెయిన్ దిస్ గ్రావిటేషన్ టాపిక్ మీన్స్ Newton, Sir Isaac Newton. Full name is Sir Isaac Newton. He said that in the universe all bodies have some attraction force. Okay, any two objects you can take, in between that definitely there should be a small or big attraction force, that is nothing but gravitation force. Like this he explained. Okay, now see that leave that one. Next, in our book, in our textbook, activity 1 explaining about circular path. What is that? Circular path. Circular path ante enti mari? ఓకే, ఆల్రెడీ ఇన్ లాస్ ఆఫ్ మోషన్ టాపిక్లో మనము స్ట్రేట్ లైన్ మోషన్ చూసుకున్నామండి. స్ట్రేట్ లైన్లో ఒక ఆబ్జెక్ట్ అనేది వెళ్తుంది. వన్ ఆబ్జెక్ట్ ఈస్ గోయింగ్ ఆన్ ఏ స్ట్రేట్ లైన్. వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దట్? వెలాసిటీ అండ్ యాక్సలరేషన్, సమ్ టర్మినాలజీ వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దట్ టాపిక్, నో ప్రాబ్లం. బట్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, జస్ట్ ఫోకస్ ఆన్ ద కాన్సెప్ట్ ఓన్లీ. నౌ వన్ ఆబ్జెక్ట్ ఈస్ గోయింగ్ in a straight line motion. Here speed, somewhat speed is there, somewhat velocity. You know what is the difference between speed and velocity? Okay, and distance and displacement. This all terminology I explained in the laws of motion topic. Okay, again see, simple ga cheptanu. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. ఫర్ సపోజ్ స్ట్రేట్ లైన్లో ఇలా వెళ్ళి ఇలా వచ్చామండి. మొత్తం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసాము, ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చాం కాబట్టి డిస్టెన్స్ ఏముండదు. డిస్ప్లేస్మెంట్, ఇట్లా వెళ్ళి ఇలా వచ్చినాం. పోయేటప్పుడు ఎక్స్, వచ్చేటప్పుడు ఎక్స్, మొత్తం ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x స్పీడ్, 2x డిస్ప్లేస్మెంట్ అనేది జరిగిందని గుర్తుంచుకోవాలి. ఓకే, ఈ విధంగా డిస్టెన్స్కు డిస్ప్లేస్మెంట్కి తేడా. వాట్ ఈస్ స్పీడ్ అండ్ వెలాసిటీ? స్పీడ్ని చూడండి ఒకసారి, మనం చూసుకోవచ్చు. స్పీడ్ అంటే ఏంటండి? డిస్టెన్స్ బై టైం. అదే వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, డిస్టెన్స్ బై టైం ఈజ్ నథింగ్ బట్ ఎ స్పీడ్, డిస్ప్లేస్మెంట్ బై టైం ఈజ్ నథింగ్ బట్ ఏ వెలాసిటీ. ఓకే, ఈ రెండు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు సర్క్యులర్ పాత్ అంటే ఏంటంటే ఒక బాడీ అనేది సర్క్యులర్గా తిరిగినప్పుడు, ఒక బాడీ సర్క్యులర్గా తిరుగుతుంది అనుకోండి, ఈ విధంగా మనం చెప్పగలుగుతాం. దీన్ని చూడండి ఒకసారి. ఫర్ సపోజ్ యాక్టివిటీ 1 ఏం చేస్తుందంటే, యూ నో దట్ అందరికీ తెలుసుగా బ్యాటరీ ఉంటుంది, ఇట్లా ఒక ఫ్యాన్ లెక్క ఉండి తిరుగుతుంది కదా, అలాంటి దానిపైన ఒక వుడ్ని పెట్టినాం, ఒక వుడ్. ఆర్ సపోజ్ మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఫ్యాన్ తిరిగేటప్పుడు లాస్ట్ ఎడ్జ్ని చూడండి, ఆ ఎడ్జ్ ఒక సర్కిల్ లాగానే కనబడుతుంది. ఆ రెక్కలన్నీ కూడా కలిసిపోయినట్టు తిరిగేటప్పుడు అంతా ఏర్పడుతుంది కదా. అంటే అక్కడ మీరు ఏం గమనిస్తారు? అదొక సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది అని గమనించాలి. ఇప్పుడు ఈ వుడెన్ కూడా ఇలా ఇలా తిరుగుతున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా సర్క్యులర్ పాత్ అనేది ఏర్పడుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ మీన్స్ రౌండ్ సర్కిల్లో తిరగడమే సర్క్యులర్ పాత్ అని గుర్తుంచుకోండి. ఈ యాక్టివిటీ 1 అనేది మనకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు చూడొచ్చు దాన్ని. ఓకే, ఈ విధంగా చూడొచ్చు. ఇక్కడ మీకు కొన్ని టర్మినాలు చెప్పినా కదా, అవి రాస్తాను చూడండి. స్పీడ్ ఈక్వల్ టు ఏంటిదండి? స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అదే వెలాసిటీ. వెలాసిటీ ఏంటండి? వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ బై టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. మీరు ఇక్కడ ఒకటి గమనించండి, ఇది ఆల్రెడీ యాక్టివిటీ 1 అయిపోయింది మన బుక్లో. నెక్స్ట్ స్ట్రేట్ లైన్ మోషన్. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యూనిఫామ్ మోషన్. ఒక పార్టికల్ ఈ స్ట్రేట్ లైన్లో వెళ్తున్నప్పుడు ఒక కాన్స్టాంట్ స్పీడ్ మెయింటైన్ చేస్తుందంటే అది యూనిఫామ్ మోషన్లో ఉందని అర్థం అని చెప్పుకున్నాం. అంతా కూడా లాస్ ఆఫ్ మోషన్ కాన్సెప్ట్, అందుకే మిమ్మల్ని ఒకసారి ముందు చూసుకోమని చెప్పానండి. ఓకే, మనకి ఇంకా చెప్పాలంటే స్ట్రేట్ లైన్ మోషన్లో ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో వెళ్తుంది. అప్పుడు ఎంత డిస్టెన్స్ వెళ్ళింది
అదే డిస్ప్లేస్మెంట్ అవుతుందండి. ఓకే, అదే డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఒకటే డైరెక్షన్ ఉంది, యూనిఫామ్ మోషన్లో ఒకటే డైరెక్షన్లో ఉంది కాబట్టి డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఈ టాపిక్లో మీకు మళ్ళీ అవసరం కాబట్టి చెప్తున్నా దీన్ని. ఇది మనకు ఇవి వీటితో పాటు స్పీడ్ వెలాసిటీలో ఏది వెక్టార్ క్వాంటిటీ ఏది స్కేలార్ క్వాంటిటీ అనేది కూడా నేర్చుకోవాలండి. మరి ఇందులో ఏది వెక్టార్ ఏది స్కేలార్ అండి? ఓకే, స్పీడ్ అనేది వెక్టార్ క్వాంటిటీ. ఓకే, నా velocity is scalar quantity. ఆల్రెడీ ఎస్కు ఎస్ అనేది వి అయిందండి, వి అనేది ఎస్ అవుతుంది అని గుర్తుంచుకోండి, షార్ట్ కట్ కోడ్. ఓకే, స్పీడ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, వెలాసిటీ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అండి. దిస్ ఈజ్ అబౌట్ మన యాక్టివిటీ 1. యాక్టివిటీ 1లో జస్ట్ సర్క్యులర్ పాత్ అంటే ఏంటో తెలియాలి, సర్కిల్గా తిరగడాన్ని సర్క్యులర్ పాత్ అన్నాం. ఓకే, నెక్స్ట్ యాక్టివిటీ 2 చూద్దాం. ఇక్కడ డ్రా చేస్తున్న డయాగ్రాము సర్క్యులర్ పాత్లో తిరిగేటప్పుడు మీరు గమనించండి, దీని డైరెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్. మీరు డైరెక్షన్లో చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మనము అందులో కూడా చూసాము. మీరు ఇక్కడ దీని యొక్క డైరెక్షన్ అనేది ఎవ్రీ సెకండ్ మారుతుంది. ఇది ఇట్లా స్ట్రైట్గా వెళ్తలేదు కదండి, ఇది మారుతుంది. డైరెక్షన్ ఈజ్ చేంజింగ్ వైల్ ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ సర్క్యులర్ పాత్. డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ చేంజ్డ్. ఓకే, డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ చేంజ్డ్. ఏం లేదు, సర్క్యులర్ పాత్లో తిరిగినప్పుడు ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఇది మనకు సెకండ్ యాక్టివిటీ చెప్తుంది. సెకండ్ యాక్టివిటీ ఈజ్ సేయింగ్ దట్ డైరెక్షన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ is changing while it is in circular motion. ఇక్కడ మీకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ఒకసారి తెప్పిస్తాను. ఓకే, నౌ see activity 2 is saying that every time మనకు direction of the object is changing in circular motion. Now here I am taking one circle. You know circle is nothing but తెలుసు కదా మీకు, ఒక రౌండ్. ఆ సర్కిల్లో this is called radius. Now radius is r. Now this is r. You know the circumference అంటే ఇది ఒక టోటల్ రౌండ్ తిరిగితే ఎంత పడుతుంది మనకు ఆల్రెడీ మ్యాథమెటిక్స్లో వస్తుంది. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు 2πr. ఒకసారి చూద్దాం. ఒక పార్టికల్ ఇక్కడ నుంచి వన్ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ హియర్ అండ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ వన్ రౌండ్. మీన్స్ ఒక సర్కిల్ తిరిగింది కాండి, తిరిగిందంటే ఎంత తిరిగినట్టు డిస్ప్లేస్మెంటే ఈ ఒక రౌండ్ అనుకోవాలి. అప్పుడు ఫస్ట్ రౌండ్లో మనకు డిస్ప్లేస్మెంట్ ఈజ్ 2πr సర్కంఫరెన్స్కి ఈక్వల్ ఉంటుంది. సెకండ్ రౌండ్ తిరిగిందంటే మళ్ళీ సేమే కదా, సేమ్ తిరుగుతుంది కాబట్టి సెకండ్ రౌండ్ కూడా మనకు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది, 2πr అవుతుంది. ఓకే, వెలాసిటీ. అప్పుడు వెలాసిటీ ఏంటిది మనకు, డిస్ప్లేస్మెంట్ బై టైం. వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. టైం t మీన్స్ టైం. నా డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చిందండి, 2πr బై t. ఇక్కడ సెకండ్ రౌండ్కి కూడా ఇదే వస్తుంది. ప్రతి రౌండ్కి కూడా 2πr బై tనే వస్తుంది. ఎంత టైంలో తిరిగింది, ఎంత డిస్టెన్స్ తిరిగింది, డిస్ప్లేస్మెంట్ ఎంత చేసింది, దీన్ని బట్టి మనము వెలాసిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీని నుండి ఏం అబ్జర్వ్ చేశారంటే, ఒకసారి స్లోగా తిరిగింది అనుకుందాం, ఒకసారి ఫాస్ట్గా తిరిగింది అనుకున్నాం. అప్పుడు అంటే వెలాసిటీ అనేది మారుతుంది. ఎవ్రీ టైము వెలాసిటీ will change. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ యాక్టివిటీ 2 we can write the magnitude of velocity. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదండి, ఇది ఉంది కదా డిస్ప్లేస్మెంట్. ఓకే, రిమైన్స్ కాన్స్టెంట్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ రిమైన్స్ సేమ్ but changes in డైరెక్షన్లో మార్పు అనేది జరిగింది. ఇది ఒక పాయింట్ అండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది రాసుకోవాలి మీరు 100%. యూ నీడ్ టు మేక్ ఏ నోట్స్. ఓకే, ఇది చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నౌ సీ magnitude of velocity remains same but changes in the direction అని చెప్పాను. డైరెక్షన్ ఎవ్రీ టైం మారుతుంది కదా. ఓకే, అందుకని డైరెక్షన్ మారుతుంది కాబట్టి మనకు వెలాసిటీ కూడా మారుతుందని గుర్తుంచుకోండి. నౌ వెలాసిటీ
ఆల్సో చేంజెస్ ఎవ్రీ టైం, చేంజెస్ ఎవ్రీ టైం అంటే టైం టేకన్ అనేది చేంజ్ అయినప్పుడల్లా మనకు వెలాసిటీ కూడా మారుతుందని గుర్తుంచుకోండి. ఈ రెండు కూడా మనం ఈ యాక్టివిటీ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు, యాక్టివిటీ 2 నుండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్రెడీ వీ హ్యావ్ లర్న్ ఇన్ అంటే ఇలాంటి ఫార్ములాస్ మనము ఓకే ఇందులో లాస్ ఆఫ్ మోషన్లో నేర్చుకున్నామండి. ఓకే, నా ఈ 2 పాయింట్లు రాసుకోండి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ ఇదైతే చూసుకోండి. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2πv/t అని చెప్పాను. నా ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ టీ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ దిస్ ఈక్వేషన్, దెన్ 2πv/2πr/v. మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే మ్యాథమెటిక్స్లో 2πv ఇంటూ v/2πr అని రాయొచ్చు. 2π క్యాన్సిల్ అవుతుంది. నా v²/r. ఓకే, అవర్ సొల్యూషన్ ఈజ్ v²/r. దిస్ ఈజ్ యాక్సెలరేషన్, యాక్సెలరేషన్ ఇక్కడ ఏమవుతుంది, ఇది సి ఎందుకు రాశాను అంటే దిస్ యాక్సెలరేషన్ టువార్డ్స్ సెంటర్, దిస్ యాక్సెలరేషన్ విచ్ ఈజ్ టువార్డ్స్ సెంటర్ వర్క్ అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ యాక్టింగ్ టువార్డ్స్ సెంటర్ నుంచే ఇది యాక్సెలరేషన్ అనేది జరుగుతుంది. సర్క్యులర్ మోషన్ జరిగేటప్పుడు ఈ సెంటర్ నుంచే జరుగుతుంది కాబట్టి యాక్సెలరేషన్ టువార్డ్స్ సెంటర్. అందుకనే దీన్ని సెంట్రిపిటల్ యాక్సెలరేషన్ అంటాం. దీన్ని ఏమంటాం, సెంట్రిపిటల్ ఆర్ సెంట్రిపిటల్ యాక్సెలరేషన్. ఓకే, సెంట్రిపిటల్ యాక్సెలరేషన్. Now this is AC equal to v²/r, v²/r అని గుర్తుంచుకోండి. ఓకే, దిస్ ఈజ్ సెంట్రిపిటల్ యాక్సెలరేషన్. మనకు ఇంకొకటి తెలుసు, యాక్సెలరేషన్ న్యూటన్ సెకండ్లా తెలియాలి మీకు. ఫ్రమ్ న్యూటన్స్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ గురించి చెప్తున్నాను. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ma ఈజ్ ద ఫార్ములా, మాస్ ఇంటూ వెలాసిటీ. నౌ హియర్ ఐ am taking centripetal acceleration, we will get centripetal force also. Okay, Fc is equal to m into a. Now Fc is equal to a value I am substituting from here. Now mv²/r, mv²/r. This Fc is nothing but centripetal force. This F is nothing but centripetal force. దీన్ని ఏమంటామండి, సెంట్రిపిటల్ ఫోర్స్. ఓకే, ఎప్పుడైనా యాక్సెలరేషన్ అక్కడ ఫోర్స్ ఉంటుందని గుర్తుంచుకోండి. నా these two equations are most important. Okay, this one and this one. Okay, these two equations are most important. I will explain what is centripetal acceleration and centripetal force. Once copy this one. Okay, now see clearly here what is centripetal acceleration and what is centripetal force. Here once observe clearly, ఇది కొంచెం మనము అర్థం చేసుకోవాలండి. ప్రతిదీ కూడా అజంప్షనే, ఫిజిక్స్ అంటేనే అజంప్షన్. క్లియర్గా ఓన్లీ ఇటువైపు ఉంటేనే అర్థమవుతుంది. ఇటే చూడండి, పక్కలకు చూసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడితే ఏ విధంగా చెప్తున్నా అస్సలకే అర్థం కాదు కాన్సెప్ట్ అనేది. సో ఎవ్రీ క్లాస్, నాదనే కాదు ఏ క్లాస్ అయినా కూడా ఫిజిక్స్ మాత్రం కంపల్సరీ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా తినాలి, అప్పుడే అర్థమవుతుంది, లేకుంటే అస్సలకే అర్థం కాదు, గ్యారంటీ చెప్తున్నా. ఓకే, నౌ లిసన్ హియర్ కేర్ఫుల్లీ. ఇటే చూడండి. నా ఇది ఏంటిది, సెంట్రిపిటల్ యాక్సెలరేషన్ ఈక్వల్ టు v²/r అన్న. ఓకే, నా ఇక్కడ చూడండి మంచిగా, ఈ యాక్సెలరేషన్ అనేది ఎప్పుడైనా ఓకే దట్ చేంజెస్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ. ఇప్పుడు సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్ వల్ల ఈ సెంటర్ టువార్డ్స్ సెంటరే. ఓకే, ఈ యాక్సెలరేషన్ అనేది టువార్డ్స్ బై సెంటర్ అనేది మారుతుంది. దీని యొక్క ఈ విధంగా డైరెక్షన్ అనేది ప్రతిసారి మారుతుంది కదండి. ఓకే, ప్రతిసారి డైరెక్షన్ దట్ చేంజెస్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఇలా వెళ్తున్నప్పుడు దాని డైరెక్షన్ ఇలా మారుతుందని చెప్తుంది. వెలాసిటీ ఆఫ్ డైరెక్షన్, వెలాసిటీ కాదు, వెలాసిటీ ఆఫ్ డైరెక్షన్ వెలాసిటీ మారుతుంది ఒక బాడీ యొక్క అని చెప్పేదే మనకు సెంట్రిపిటల్ యాక్సెలరేషన్. మరి వాట్ ఈస్ సెంట్రిపిటల్ ఫోర్స్? సెంట్రిపిటల్ ఫోర్స్ అంటే ఏం లేదు,
నెట్ ఫోర్స్ ఓకే నెట్ ఫోర్స్ యాక్ట్స్ టువార్డ్స్ ద సెంటర్ ఈ ఫోర్స్ అనేది ఈ సెంటర్ సైడ్ ఏ విధంగా యాక్ట్ అవుతుంది అనేదే మనకు సెంట్రిపిటల్ ఫోర్స్. ఫర్ సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. మీరు ఒక రాయి తీసుకోండి, రాయి ఓకే వన్ స్టోన్ టైడ్ విత్ వన్ థ్రెడ్, ఒక థ్రెడ్ తీసుకొని ఒక రాయిని కట్టి ఇలా తిప్పండి. అదేమవుతుంది? సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. కావాలంటే ఇది మీరు ట్రై చేయొచ్చు ఎక్కడైనా కూడా. ఫర్ సపోజ్ ఏదైనా రాయి ఉంటే రాయి లేదా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని కట్టి ఈ విధంగా తిప్పినప్పుడు అది సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. తిరిగినప్పుడు ఎంతో కొంత ఫోర్స్ మీరు ఇక్కడ ఉంటుంది కదా, ఈ సెంటర్ సైడ్ మనకు కొంత వెయిట్ పడుతుంది, ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది మనకు. ఆ ఫోర్స్ని ఏమంటామంటే సెంట్రిపిటల్ ఫోర్స్. అదే యాక్సెలరేషన్ అంటే అది తిరుగుతుంది కదా, తిరుగుతున్నప్పుడు దాని డైరెక్షన్ అనేది టైం టు టైం మారుతుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళట్లేదు, అది కొంచెం ఇటు జరుగుతుంది ఇట్లా ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. కాబట్టి దాన్ని ఏమంటున్నామంటే దట్ చేంజెస్ డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ కాల్డ్ సెంట్రిపిటల్ యాక్సెలరేషన్. వాట్ ఈజ్ సెంట్రిపిటల్ ఫోర్స్? నెట్ ఫోర్స్ జనరేటెడ్ ఆర్ నెట్ ఫోర్స్ యాక్ట్స్ టువార్డ్స్ ద సెంటర్ ఈజ్ కాల్డ్ సెంట్రిపిటల్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఉన్నాడు, సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుందంటే దాని మీద సన్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఉంటుంది కదా, యాక్ట్స్ టువార్డ్స్ సెంటర్ అన్నాం కదా, యాక్ట్ అయ్యే ఫోర్స్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ సన్. ఓకే దట్ ఈస్ నథింగ్ బట్ గ్రావిటేషన్ ఫోర్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్, దట్ ఈస్ ఎఫ్సి. అక్కడ ఆ కేసులో ఆ విధంగా చెప్పుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ ఏసీ అండ్ ఎఫ్సి. సి అనేది ఎందుకు పెట్టిందంటే సెంట్రిపిటల్ అంటే సెంటర్ అని గుర్తుపెట్టుకోవాలి. సెంటర్ నుంచే అన్నీ జరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది, యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. ఒకసారి దీని రా. ఓకే నా యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్లోనే మీకు పట్టు రావాల్సింది దీని మీదనే. ఓకే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఇదేం లేదు, చాలా సింపుల్. In the universe, you take any two objects, there is some attraction force or force of attraction, that is called gravitation. Already ఇది నేను స్టార్టింగ్లో చెప్పాను, దాన్నే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటాం. ఎనీ టూ ఆబ్జెక్ట్స్ నా ఇక్కడ ఈ క్యాప్ ఉంది, ఈ మార్కర్ ఉంది, ఈ రెండింటి మధ్య కూడా ఎంతో కొంత అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, దాన్ని ఏమంటున్నాము? గ్రావిటేషన్ అంటున్నాం. దీన్ని యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని అంటున్నాం. సింపుల్ డెఫినేషన్. In the universe, any two bodies, if you take any two bodies, in the two bodies some attraction force is there, that is called gravitation అని చెప్పుకోవచ్చు. ఓకే దాని డెఫినేషన్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మ్యాథమెటికల్ రిలేషన్ అనేది నేర్చుకోవాలి. ఆ మ్యాథమెటికల్ రిలేషన్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము. ఐఎమ్ టేకింగ్ టూ బాడీస్ విచ్ హ్యాస్ మాస్ m1, వన్ మోర్ ఈజ్ m2. వీటి మధ్య డిస్టెన్స్ r ఉంది అంటే ఇప్పుడు నా నుండి బోర్డుకి మధ్య డిస్టెన్స్ తీసుకుంటాం, అలానే వీటి రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ r. ఎప్పుడైనా డిస్టెన్స్ సెంటర్స్ నుంచే తీసుకోవాలి, ఇట్లా సైడ్ల నుంచి తీసుకోవద్దు. ఓకే నౌ దిస్ ఈజ్ r ఈజ్ నథింగ్ బట్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ బాడీస్. ఓకే నౌ మనకు ఫోర్స్ ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుందంటే ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మాస్ m1 m2. ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 అండ్ m2. ఎప్పుడైనా మాస్ ఎక్కువ పెరిగింది అనుకోండి ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, మాస్ తక్కువ ఉందంటే ఫోర్స్ తక్కువ ఉంటుంది, అంతే. F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1. రెండు ఉన్నాయి కాబట్టి రెండింటి ప్రోడక్ట్ తీసుకుంటాం m1 ఇంటూ m2. ఇప్పుడు ఈ ఫోర్స్ అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ పెరిగింది అనుకో, ఫర్ సపోజ్ రెండు మ్యాగ్నెట్స్ని తీసుకుంటా, ఈ రెండు మ్యాగ్నెట్స్ తీసుకున్నా, ఇక్కడ ఉన్నప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది, ఇంత లాంగ్ పెడితే ఉంటుందా? ఉండదు. అంటే డిస్టెన్స్ పెరిగినా కొద్దీ ఈ అట్రాక్షన్ ఫోర్స్ అనేది తగ్గుతుంది కదా. కాబట్టి దీన్ని నేను ఏమంటున్నా, F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ దట్ ఈస్ R. అర్థమైందా? R స్క్వేర్, నాట్ ఓన్లీ R, దట్ ఈస్ R స్క్వేర్. ఓకే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r² అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనం ఏమని రాయొచ్చు అంటే F ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 m2/r² అని రాయొచ్చు. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే F ఈక్వల్ టు సమ్ కాన్స్టాంట్ G ఇంటూ m1 m2/r².
ఆర్ స్క్వేర్ అని రాయొచ్చు. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, హియర్ జీ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. ఈ కాన్స్టాంట్ ఏమంటున్నా నేను? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. In the universe everywhere you go this gravitational constant has a fixed value, that is g is equal to 6.67 into 10 to the power of minus 11 Newton square మీటర్ స్క్వేర్. ఇది గుర్తుంచుకోండి. ఈ వాల్యూ అనేది ఎక్కడ పోయినా కూడా మారదు. 100% ఇది ఫిక్స్డ్ వాల్యూ. ఇది భూమి మీద అంతే ఉంటుంది, మూన్ మీద అంతే ఉంటుంది, సన్ మీద అంతే ఉంటుంది. దిస్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ వాల్యూ. యూ నీడ్ టు రిమెంబర్ దిస్ వాల్యూ. దిస్ జీ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టాంట్. మోస్ట్ ఇంపార్టెంట్ డెరివేషన్ మీరు నేర్చుకోవాల్సిందే కంపల్సరీ. హియర్ m1 ఈజ్ ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 1, m2 ఈజ్ ద మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ 2, r ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దోస్ టూ ఆబ్జెక్ట్స్. ఓకే, f ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. దిస్ f ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రావిటేషనల్ ఫోర్స్ అని కూడా అనొచ్చు మనకు. ఓకే, ఇది కాపీ చేసుకోండి. దీని తర్వాత చిన్న కాన్సెప్ట్ ఉంది, అది చెప్తాను. ఓకే, కాపీ చేసుకోండి. ఓకే, హియర్ చిన్న కరెక్షన్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. యూనిట్స్ ఆల్సో ఇంపార్టెంట్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇక్కడ నుంచే చెప్పచ్చు మనకు. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ అనేది ఇది మనకు గ్రావిటేషనల్ కాన్స్టాంట్ యొక్క యూనిట్స్. ఏం లేదు, జీ ఇటు నుంచి ఆర్ ఇటు పంపించాలి, ఇవన్నీ ఇటు పంపించాలి. ఎఫ్కి న్యూటను, ఆర్ డిస్టెన్స్కి మీటరు, మాస్కి మనకు కేజీ. 1 కేజీ 2 ఉన్నాయి కాబట్టి 2 కేజీలు. కాబట్టి ఈ విధంగా జీ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఎఫ్ ఆర్ స్క్వేర్ బై m1 m2 అని రాయొచ్చండి. ఎఫ్ అంటే న్యూటను, ఆర్ అంటే ఆర్ స్క్వేర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్ అనుకోండి. ఇది కేజీ కాబట్టి కేజీ స్క్వేర్. కాబట్టి ఈ విధంగా మనకు యూనిట్స్ తీసుకోబడతాయి. సో ఈ యూనిట్స్ కూడా ఇంపార్టెంట్. ఈ జీ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ, ఇది కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే, బై హెడ్ చేయాల్సిందే. ఇది ఎక్కడ వెళ్ళినా 11th క్లాస్లో కానీ 12th క్లాస్లో కానీ కంపల్సరీ ఇది యూజ్ అవుతుంది. IIT JEEలో కంపల్సరీ దీన్ని యూజ్ చేస్తారు. ఓకే, రాసుకోండి. అది 3 సేయింగ్. ఇక్కడ ఒకసారి చూడండి, యాక్టివిటీ 3 నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని తర్వాత చెప్తా. అందరూ ఏమనుకుంటామంటే కొంచెం ఏదైనా ఒక బిల్డింగ్ పై నుంచి ఒక పేపరును బుక్ను పడేయండి, బుక్ తొందర కింద పడుతుంది, పేపర్ కొంచెం లేట్గా పడుతుంది. అంటే ఎక్కువ వెయిట్ ఉన్నది తొందర కింద పడుతుంది, తక్కువ వెయిట్ ఉన్నది లేట్గా కింద పడుతుంది అని చెప్పేసి అందరికీ అర్థమవుతుంది. కానీ అది తప్పు. అది ఎందుకంటే కింది నుంచి ఎయిర్ రావడం వల్ల అది దానికి ఆపోజిట్లో ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం వల్ల లేట్ అయింది. అంతేకాని రెండు కూడా ఒకటే టైంకు అలాంటి శూన్య ప్రదేశంలో మీన్స్ వ్యాక్యూమ్లో చేసినప్పుడు పేపరు అండ్ బుక్ ఒకేసారి కిందికి చేరినవి. ఓకే, దట్ రీచెస్ టు ద ఎట్ సేమ్ టైం. అంటే ఎర్త్ ప్రతి దానిపైన ఒకేలాగా పనిచేస్తుంది. ఒకదానికి ఎక్కువను తక్కువను నాకు ఎక్కువ అనేది ఎలా ఉండదు, మాస్ మీద ఆధారపడదు. ఓకే, ప్రతి దాని మీద దాని నుంచి ఎంతో కొంత గ్రావిటేషన్ ఫోర్స్ అనేది ఉంటుంది. అందుకనే బుక్ పైన ఉంటుంది, పేపర్ పైన ఉంటుంది. అప్పుడు బుక్ పేపర్ రెండు ఒకటేసారి కిందికి చేరుతాయి ఎప్పుడు దానికి ఆపోజిట్లో ఎలాంటి ఫోర్స్ లేనప్పుడు. అందుకే వాక్యూమ్లో చేయాలి. దానికంటే ఈ బుక్ పేపర్ కంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక చిన్న రాయి తీసుకోండి, కొంచెం పెద్ద రాయి తీసుకోండి, రెండింటిని ఒకటేసారి జార విడవండి, రెండు కలిసి ఒకటేసారి కిందికి చేరుతాయి. ఎందుకు చేరుతున్నాయి? అదిటి మీద సేమ్గా ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు రెండు కూడా ఒకటి పెద్దగా ఉన్నా ఒకటి చిన్నగా ఉన్నా ఒకటేసారి చేరినాయి. దీనికి రీజన్ ఏంటి అంటే ఎర్త్ ఎగ్జర్ట్స్ సేమ్ ఫోర్స్ ఆన్ ఈచ్ ఆబ్జెక్ట్. ఎర్త్ ఎగ్జర్ట్స్ రాయట్లేదు, రాస్తే ఎక్కువ టైం పడుతుంది. ఎర్త్ ఎగ్జర్ట్స్ సేమ్ ఫోర్స్ ఆన్ ఈచ్ ఆబ్జెక్ట్. ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా సేమ్గా ఎగ్జర్ట్ చేస్తుంది. ఆ ఫోర్సే గ్రావిటేషన్ ఫోర్స్. దట్ ఈస్ నథింగ్ బట్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్. ఓకే, గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్. ఇది ఎంత చేస్తుంది మరి? ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత ఉంటుంది? దాని గురించి కూడా మనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది, దాన్ని చెప్తాను నేను. దాన్ని మనం ఏమంటామంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దాన్ని మనం ఏమనొచ్చు? యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఇది ఎలానో నేను చెప్తా. యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ.
దిస్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ జీ. ఫర్ సపోజ్ మీరు చూడండి, ఇక్కడ నుంచి వదిలేసినప్పుడు ఫస్ట్ దానికి ఎలాంటి యాక్సలరేషన్ లేదు, నేను చేతిలో పట్టుకున్నప్పుడు. కిందికి వదిలేసినప్పుడు దాంట్లో మూమెంట్ కదిలింది, ఎంతో కొంత స్పీడ్తోని, ఎంతో కొంత వెలాసిటీతోని కిందికి వెళ్ళింది. ఓకే, ఆ వెలాసిటీ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా యాక్సలరేషన్ జరుగుద్ది. ఆ యాక్సలరేషన్ ఏ విధంగా జరిగింది అంటే మన ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వర్క్ చేయడం వల్ల జరిగింది. యాక్సలరేషన్ అనేది జనరేట్ అయ్యింది. నౌ యాక్సలరేషన్ డ్యూ టు ద గ్రావిటీ, అంటే మనకు ఆటోమేటిక్గా గ్రావిటీ వర్క్ అయితే ఏమవుతుంది, యాక్సలరేషన్ కూడా జరుగుతుంది. ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో యాక్సలరేషన్ జనరేట్ అవుతుంది డ్యూ టు గ్రావిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ జీ. ఇది ఏ విధంగా అంటే మనకు న్యూటన్ సెకండ్ లా, F ఈజ్ ఈక్వల్ టు MA తీసుకుందాం. అప్పుడు F ఈజ్ ఈక్వల్ టు ఏకి బదులు ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏమన్నా G అన్నా కాబట్టి mg అని రాస్తాను. mg ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇందాక క్యాల్కులేట్ చేసినాం కదా, యూనివర్సల్ ఆఫ్ గ్రావిటేషన్ నుంచి మనము ఏం చేసాం, F ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m, ఇక్కడ G ఉంటుంది, G బై R స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా, ఆల్రెడీ వీ హ్యావ్ ఫౌండ్ దిస్ వన్. నౌ సీ హియర్, ఇక్కడ క్యాపిటల్ M అనేదేమో ఎర్త్ యొక్క మాస్, స్మాల్ m ఈజ్ ఆబ్జెక్ట్ యొక్క మాస్. నా ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క మాస్ని ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నా అంటే ఈ రెండు కూడా ఎఫ్లే కాబట్టి నేను ఇక్కడ mg ఈక్వల్ టు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నా. mg ఈక్వల్ టు g క్యాపిటల్ M ఇంటూ స్మాల్ m బై ఆర్ స్క్వేర్. నౌ g ఈక్వల్ టు gm స్మాల్ m బై ఆర్ స్క్వేర్ ఇంటూ స్మాల్ m. ఇది క్యాన్సల్. నౌ g ఈజ్ ఈక్వల్ టు gm by r square. This is most important equation. This is nothing but acceleration due to gravity. ఈ స్మాల్ g ఏంటిదండి, స్మాల్ g యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్, అది ఫిక్స్డ్ వాల్యూ ఉంటుందని చెప్పిన. ఇక్కడ చూడండి, ఇది మాస్ మారినప్పుడల్లా ఏమవుతుంది, దాని యొక్క స్మాల్ g వాల్యూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా మారుతుంది. అంటే ఈ స్మాల్ g వాల్యూ అనేది ఎర్త్ మీద ఒకలా ఉంటుంది, మూన్ మీద ఒకలా ఉంటుంది, సన్ మీద ఒకలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ మీద చూసుకుందాం. దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. మూన్ మీద ఒకలాగా ఉంది, ఎర్త్ మీద ఒకలా ఉంది. నా వెయిట్ ఇక్కడ 60 kgs ఉంది. ఎక్కడ భూమి మీద, ఎర్త్ మీద నా వెయిట్ 60 kgs ఉంది. అప్పుడు నా వెయిట్ అనేది ఎక్కడ మూన్ మీద ఎంత ఉంటుంది అంటే 60/6 చేయాలండి. అంటే ఎంత ఉంటుందో /6 చేయాలి. అంటే /6 తగ్గుతుంది. ఎందుకు, మూన్ యొక్క మాస్ తగ్గడం వల్ల మన వెయిట్ కూడా తగ్గుతుంది. చూడండి 10 kgs ఉంటా అండి. ఎక్కడ ఉంటా, మూన్ మీద ఎంత ఉంటా, 10 kgs ఉంటా. నేను ఇక్కడ 60 kgs ఉంటే మూన్ మీద 10 kgs ఉంటా. మీరు కూడా క్యాల్కులేట్ చేయొచ్చు. మీ యొక్క వెయిట్ తీసుకోరి, మీ వెయిట్ /6 చేయండి. మీరు ఎంత వెయిట్ భూమి మీద ఉండంటే మూన్ మీద ఎంత వెయిట్ ఉంటారంటే /6 చేస్తే అంత ఉంటారు. నేను 10 kgs ఉంటా అంటే మీరు ఎన్ని kgs ఉంటారో మీరే లెక్క పెట్టుకోరి. ఓకేనా, అందరిని అడిగి మీరు మూన్ మీద గింతే వెయిట్ ఉంటారు, కొంచెం లావు ఉన్న వాళ్ళకి చెప్పండి. మీరేం లావు ఉన్నారని బాధపడకండి. మూన్ మీదకి వెళ్తే మీ వెయిట్ గింతే అని చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా, దీని యొక్క వాల్యూ భూమి మీద ఎంత ఉంటుందో నేను చెప్తాను. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి మీరు. దీని యొక్క యూనిట్స్, దీని యొక్క వాల్యూస్ నేను చెప్తా. Small g is acceleration due to gravity. Now g is universal gravitational constant. m is mass of earth. ఇప్పుడు ఎర్త్ మీద ఉన్నాం కాబట్టి ఎర్త్ తీసుకుంటాం. ఒకవేళ మూన్ మీద క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాస్ ఆఫ్ మూన్. ఓకే, r is రేడియస్ ఆఫ్ ఎర్త్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది. ఇదంతా మనకు వాల్యూస్ అంత క్యాలిక్యులేషన్ పెద్దగా అవుతాయి కాబట్టి g ఈక్వల్ టు డైరెక్ట్ ఇస్తున్నా చూడండి. g ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆన్ ఎర్త్. g వాల్యూ చెప్పిన కదా, ఇక్కడ నుంచి మూన్లోకి ఒకలా ఉంటుంది, మూన్ నుంచి ఇంకో ప్లేస్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారుతుంది అని చెప్పాను. ప్రజెంట్ g వాల్యూ ఆన్ ఎర్త్ ఎంత అండి, 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ స్మాల్ g వాల్యూ అండ్
ఈ స్మాల్ జీ వాల్యూ అండ్ క్యాపిటల్ జీ వాల్యూస్ ఈ రెండు కూడా మీరు బట్టి పట్టాల్సిందే. 100% మైండ్లో పెట్టుకోండి. దీన్ని అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. క్యాల్కులేషన్ ఈజీ అవ్వడానికి చెప్తున్నా, కానీ వాల్యూ ఇది కరెక్ట్. ఓకే, ఇది రాసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. మీరు ఫస్ట్ ఇది రాసుకోండి. ఈ వాల్యూ ఎంత గుర్తుందా? 6.67 ఇంటూ ఒక దగ్గర రాసుకుంటే మీకు ఈజీ అవుతుంది. 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఓకే, డైరెక్షన్ ఆఫ్ జీ. ఓకే, డైరెక్షన్ ఆఫ్ జీ ఇది ఎప్పుడైనా డైరెక్షన్ ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుంటే పైనుంచి ఎప్పుడైనా కిందికి పడుతుంది కదా, ఫ్రమ్ అప్ టు డౌన్వార్డ్స్, ఆల్వేస్ డౌన్వార్డ్స్. ఎందుకంటే ఒక రాయిని పైకి రండి, అది ఏడికి వస్తుంది, మళ్ళీ కిందికే వస్తుంది. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడ వరకు అవుతుంది? గ్రౌండ్కే కదా. సో డైరెక్షన్ ఆల్వేస్ సర్ఫేస్ టు ద ఎర్త్, ఆల్వేస్ సర్ఫేస్ టు ద ఎర్త్ ఆర్ డౌన్ టు ద ఎర్త్. ఈ విధంగా వచ్చేటప్పుడు మనకు లాస్ ఆఫ్ మోషన్లో మనకు కొన్ని ఉంటాయి కదా. ఇది ఎట్లా మూవింగ్ బాడీ కాబట్టి మనకు వీటిని ఆల్రెడీ నేర్చుకోమని చెప్పాను నేను. ఒకసారి చూడండి, లాస్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ ఫార్ములా ఈజ్ V = U + AT, S = UT + ½ AT స్క్వేర్, V² - U² = 2AS. ఆల్రెడీ అక్కడ వచ్చినాయి, అక్కడ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. జస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే యాక్సలరేషన్ని యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీగా మార్చాలి. A = Gని పెట్టేసి ఇక్కడ హైట్, ఇక్కడ హెచ్ ఎంత ఎత్తు నుంచి ఎదురుతున్నాం అనేది ఇక్కడ మనకు వస్తుంది. మిగిలినంత సేమ్ టు సేమ్. ఫస్ట్ ఫార్ములా V = U + GT. ఏ ప్లేస్లో ఏం రాయమని చెప్పినా G రాయమని చెప్పిన. నెక్స్ట్ సెకండ్ ఏమవుతుంది? S = UT + ½ GT స్క్వేర్. నెక్స్ట్ V² - U² = 2AS కదా, 2GS ప్లేస్లో H పెట్టండి. హైట్, ఇక్కడ హైట్. ఈ 3 లాస్ ఆఫ్ మోషన్స్ నుంచి మనము యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీని మార్చుకుంటే ఇటువంటి ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫార్ములాస్ మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇవి ఎప్పుడైనా కూడా నిద్ర లేపి అడిగినా చెప్పాలండి ఇవి. ఓకే, ఎప్పుడైనా కూడా ఇట్లా అడిగినారంటే ఇమీడియట్లీ ఈ ఫార్ములా చెప్పాల్సిందే. వీటిని ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఇది డైరెక్షన్ ఆఫ్ G డౌన్వార్డ్స్ టు ద ఎర్త్, అంటే మీన్స్ సర్ఫేస్ టు ద ఎర్త్ అనుకోండి. ఓకే, దీన్ని ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఇందాక రాసినటువంటి ఫార్ములాస్ పైన మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, ప్రాబ్లమ్స్. ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి, చదువుతాను. అది రాయట్లేదు బోర్డు పైన, మీ బుక్లో ఉంటుంది, మీరు చూసుకోండి. ఒకసారి క్వశ్చన్ చదువుతాను. ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఇట్స్ లాస్ట్ సెకండ్ ఆఫ్ అప్వర్డ్ మోషన్? ఇక్కడ G వాల్యూ కూడా ఇచ్చారు. G = 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోమన్నాడు వాడు. ఓకే, ఒకసారి చూద్దాం. వీడు పైకి ఇసిరిండంట రాయిని, పైకి ఇసిరినప్పుడు అది ఆటోమేటిక్గా మళ్ళీ ఏంటిది కింద పడుతుంది. ఈ లాస్ట్ సెకండ్లో దాని యొక్క ఏమడుగుతుండు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ ఇన్ ఇట్స్ లాస్ట్ సెకండ్లో డిస్టెన్స్ ఎంత కవర్ అయింది అనేది మనకు అడుగుతున్నాడు. అంటే ఇటు లాస్ట్ సెకండ్లో ఎంత వెళ్ళిందో ఇటు ఫస్ట్ సెకండ్లో కూడా అంతే వస్తుంది కదా. ఒకసారి పైకి రీచ్ అయింది, మళ్ళీ పైనుంచి కిందికి పడేటప్పుడు సేమ్ టైంలో ఎలా వెళ్ళిందో అలా వస్తుంది. దాన్నే మనం ఒకసారి చూద్దాము. డిస్టెన్స్ ట్రావెల్డ్, ఓకే, ఇన్ లాస్ట్ సెకండ్ ఆఫ్ జర్నీ. ఓకే, ఇప్పుడు పైకి ఎలా వెళ్ళిందో కిందికి వచ్చేటప్పుడు కూడా అంతే టైం పడుతుంది. లాస్ట్ సెకండ్లో కవర్ చేసిన డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు, ఓకే, అప్వార్డ్ వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ = డౌన్వార్డ్ వచ్చేటప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ సెకండ్లో కవర్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ సెకండ్ కవర్డ్ డిస్టెన్స్ అంతే, ఏం లేదు. ఫస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందో లాస్ట్ సెకండ్లో అంతే డిస్టెన్స్ని కవర్ చేసిందని గుర్తుంచుకోండి. ఇది మనకు ఇచ్చాడు, ఈ కండిషన్ ఇచ్చాడు. ఇన్ రిటర్న్ జర్నీ U ఇనిషియల్ స్పీడ్, ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఇనిషియల్ స్పీడ్ మనకి ఎంత ఉంటుందండి? U = 0నే కదా. U = 0. టైం ఎంత అడిగాడు? 1 సెకండ్ ఇచ్చాడు. టైం అనేది 1 సెకండ్ ఇచ్చాడు. S = అడుగుతున్నాడు. ఓకే, డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఓకే, S =
అండ్ ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చిండు జీ ఆర్ ఏ అనుకోండి, దట్ ఈస్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. నౌ ఇక్కడ మనము ఏ ఫార్ములా యూజ్ చేయాలి? యూ ఉంది, టీ ఉంది, ఏ ఉంది, ఎస్ ఉంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కాడ జీటీ స్క్వేర్ అని రాయమన్నా కదా, రాయండి. అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? యూ ఇనిషియల్ వాల్యూ 0 ఇంటూ టీ 1 ప్లస్ హాఫ్ జీటీ ఎంత 10 ఇంటూ టీ 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1. ఈ విధంగా రాసుకున్నట్టయితే 0 ఇంటూ సంథింగ్ 0 ప్లస్ 2 1s 2 5s 5 ఇంటూ 1 5, 5 ఇంటూ 1 5. నౌ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మీటర్స్లలో కాబట్టి ఇది మీటర్స్, 5 మీటర్స్ అంటే లాస్ట్ సెకండ్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది అనేది ఇది 5 మీటర్స్ని కవర్ చేసింది. లాస్ట్ సెకండ్లో కవర్ చేసిన డిస్టెన్స్ ఈజ్ now the distance in last second is 5 meters only. ఓకే, this is the first example. ఇలాంటి మనకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి, ఒకవేళ రాకపోతే అడగండి, డౌట్ అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ప్రాబ్లము, ఒక ప్రాబ్లం చెప్పాను, వీలైతే ఇంకో ప్రాబ్లం చెప్పడానికి కూడా ట్రై చేస్తాను. ఇది అయితే కాపీ చేసుకోండి. ఐ విల్ రీడ్ ద క్వశ్చన్ వన్స్, లిసన్ కేర్ఫుల్లీ. ఓకే, 2 బాడీస్ ఫాల్ ఫ్రీలీ ఫ్రమ్ డిఫరెంట్ హైట్స్. ఓకే, 2 బాడీస్ అంట డిఫరెంట్ హైట్స్ నుంచి కింద పడుతున్నాయి. ఇదొక బాడీ, ఇదొక బాడీ. దీన్ని H1 హైట్ నుంచి పడుతుంది, ఇది H2 హైట్ నుంచి పడుతుంది అనుకుంటున్నా. ఓకే, డిఫరెంట్ హైట్స్ అండ్ రీచ్ ద గ్రౌండ్ సిమిల్టేనియస్లీ. ద టైమ్ ఆఫ్ డిసెంట్ ఫర్ ది ఫస్ట్ బాడీ T1 ఈక్వల్ టు 2 seconds. T1 ఈజ్ ఈక్వల్ టు 2s అని ఇచ్చాడు. నెక్స్ట్ అండ్ ఫర్ ద సెకండ్ T2 ఈజ్ ఈక్వల్ టు 1s. దీనికి 1 సెకండ్ పట్టిందంట, దీనికి 2 సెకండ్స్ పట్టిందంట. ఎట్ వాట్ హైట్ వాస్ ద ఫస్ట్ బాడీ సిచ్యువేటెడ్ వెన్ ద అదర్ బిగాన్ టు ఫాల్. ఓకే, ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే మనకు G ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు క్వశ్చను, వాట్ హైట్ వాజ్ ద ఫస్ట్ బాడీ సిచ్యువేటెడ్ వెన్ ద అదర్ బిగాన్ టు ఫాల్. ఇది పడేటప్పుడు ఇది ఏ హైట్లో ఉందని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. ఇది H1, ఇది H1 హైట్ నుంచి పడుతుంది, ఇది H2 హైట్ నుంచి పడుతుంది. మనకి ఇనిషియల్గా ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే 0 ఉంటుంది. ఇనిషియల్లీ U ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ T1 2 సెకండ్స్, T2 1 సెకండ్స్ ఇచ్చినవి రాసుకున్నాము. మనకు లాస్ ఆఫ్ మోషన్లో T ఈజ్ ఈక్వల్ టు √2h/a. T ఈజ్ ఈక్వల్ టు √2h/a కాబట్టి ఇక్కడ G రాయాలండి, ఇక్కడ G రాయాలి. అంతే, ఏం లేదు. లాస్ ఆఫ్ మోషన్లో ఉంది, కావాలంటే ఒకసారి బ్యాక్ చేసి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్ టు 2h/2h1/g అవుతుంది. అప్పుడు T2 టైమ్ 2 ఈజ్ ఈక్వల్ టు 2h2/g అవుతుంది. ఓకే, మనకి ఇచ్చిన వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. ఓకే, ప్రజెంట్ T1 ఇచ్చాడు కదా 1 సెకండ్. T1 ఎంత ఇచ్చాడు? 1 సెకండే కదా. T1 2 సెకండ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి దీన్ని స్క్వేర్ చేయండి, ఎందుకంటే రూట్లో ఉంటే రావడం ఇబ్బంది అవుతుంది కాబట్టి. T1 స్క్వేర్ ఈక్వల్ టు 2h1, రూట్ స్క్వేర్ క్యాన్సల్, 2h1/g. T2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2h2/g. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఒకసారి. T1 అంటే ఎంత? T1 2 సెకండ్స్. 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2h1/g. G వాల్యూ తెలుసు మనకు ఎంత? 10 తీసుకోమన్నాడు. అదేవిధంగా ఇది చూద్దాం. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2h2/10. ఓకే, నా ఇక్కడ చూడండి, 2 1s 2 5s. ఓకే, 2 1s 2 5s. ఇక్కడ ఏమవుతుంది? ఇది 4 ఈక్వల్ టు h1/5. ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు h2/5. ఏం లేదు, ఇది నెట్కెళ్ళి పంపిస్తే h1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 20. h2 ఈజ్ ఈక్వల్ టు 5.
ఇప్పుడు ఈ రెండింటి మధ్య రేషియో తీసుకోండి, కంపారిజన్ అడుగుతున్నాడు. H1 H2 ఈజ్ ఈక్వల్ టు 20/5. అప్పుడు 5 4 జా, అప్పుడు H1 అనేది ఎంత హైట్ నుంచి పడుతుంది? 4 H2 4 టైమ్స్ ఉంటుంది. H1 అనేది 4 టైమ్స్ హైట్ ఆఫ్ H2 అంటే హైట్ 2, సెకండ్ దానికి హైట్ 2కి అంత ఎక్కువ ఉంది కాబట్టి ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది? 4 టైమ్స్ ఎక్కువ ఉందని గుర్తుంచుకోండి. జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు లేదా ఈక్వేట్ చేసుకోవచ్చు, ఈ విధంగా చేసినా కూడా ఇంతే వస్తుంది. సో H1 ఈజ్ ఈక్వల్ 4H2. ఇది సెకండ్ ప్రాబ్లం. థర్డ్ ఫోర్త్ మీరు ట్రై చేయండి, వస్తే ఓకే, లేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వెయిట్. నీ వెయిట్ ఎంతరా అని అడుగుతాం కదా, ప్రతి ఒక్కరిని వెయిట్ అడుగుతాము. ఆ వెయిట్ అనేది దేని మీద అంటే ఎర్త్ మీద ఉన్నప్పుడు ఎలా ఉంది అనేది. మాస్ అనేది మారదండి, మాస్ ఎక్కడికి పోయినా సేమే. మాస్ ఎక్కడ పోయినా నేనే, నా మాస్ నాదే. కానీ భూమి మీద ఉన్నప్పుడు ఒక విధంగా వెయిట్ ఉంటా, మూన్ మీద ఉన్నప్పుడు ఒక విధంగా వెయిట్ ఉంటా. అంటే ఇక్కడ మాస్ అనేది చూడండి, మాస్ అనేది స్కేలార్, వెయిట్ అనేది వెక్టార్. మాస్ అనేది స్కేలార్, వెయిట్ అనేది వెక్టార్ అని గుర్తుపెట్టుకోండి. నా వెయిట్ అనేది ఏ విధంగా చెప్పబడుతున్నదంటే, నా ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ యాక్టింగ్ బై ద ఎర్త్ ఆన్ ఏ ఆబ్జెక్ట్. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద ఎంత ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎర్త్ చూపెడుతుంది, దాంతో మాస్తో పాటు దాని మీద ఎంతో కొంత గ్రావిటేషనల్ ఫోర్స్ చూపెడుతుంది. ఇప్పుడు సపోజ్ నేనున్నా, నా మీద ఎర్త్ ఎంతో కొంత చూపెడుతుంది. యాక్చువల్గా మూన్ మీద 10 కిలోలు ఉన్నోని ఇక్కడ 60 కిలోలు ఎట్లయినా అంటే మన ఎర్త్ అనేది ఎంతో కొంత అట్రాక్షన్ ఫోర్స్ చూపెట్టడం వల్ల నా వెయిట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అంటే మీరు ఒక్కసారి చూడొచ్చు, వెయిట్ W ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, ఇది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా అనొచ్చు. దట్ ఈజ్ W ఈజ్ ఈక్వల్ టు mg, మాస్ ఇంటూ g. ఓకే, ఈ రెండు గుర్తుంచుకోండి. W ఎందుకు మరి మాస్ అనేది ఎప్పుడైనా సేమ్ ఉంటుంది, కానీ వెయిట్ అనేది ప్లేస్ టు ప్లేస్ చేంజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది మనకు వెయిట్ గురించి. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, ఇక్కడ ఒక షార్ట్ కట్ ఇస్తాను. షార్ట్ కట్ గురించి స్మాల్ g అండ్ W వాల్యూస్, ఈ వాల్యూస్ మారుతాయండి. వాల్యూస్ చేంజెస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఇక్కడ భూమి మీద, మూన్ మీద ఆర్ సూర్యుని మీద అట్లా. కానీ స్మాల్ g వాల్యూస్ అండ్ మాస్ వాల్యూస్ విల్ నాట్ చేంజ్, ఆల్వేస్ కాన్స్టాంట్, ఆల్వేస్ సేమ్ అని రాసుకోండి. ఆల్వేస్ సేమ్. ఈ 2 పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఒక దగ్గర ఇస్తున్నా, రాసుకోండి. ఓకే, ఈ 2 పాయింట్స్ కూడా మీరు రాసుకోవాలి. ఓకేనా? ఇది ఆల్రెడీ మీకు మూన్ మీద ఎర్త్ మీద ఎంత చేంజెస్ ఉంటాయో చెప్పినా కదా, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ ఒకసారి చెప్తా. నా వెయిట్ వచ్చేసి భూమి మీద 60 కిలోలు, అప్పుడు మూన్ మీద ఎంత ఉంటుందని చెప్పాను. మూన్ మీద నా వెయిట్ వచ్చేసి W ఈజ్ ఈక్వల్ టు 60/6. దాని యొక్క అప్పుడు ఎంత వస్తుంది? 10 kgs ఉంటా నేను. ఎన్ని కేజెస్ ఉంటా? 10 kgs. అంటే అక్కడ G వాల్యూ మారుతుంది కాబట్టి ఈ విధంగా ఈ G వాల్యూ ఎంత ఉంటుంది అంటే ఎర్త్లో 1/6th పార్ట్ ఉంటుంది కాబట్టి 1/6 చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ వెయిట్. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఒకసారి చెప్తా, దీని తర్వాత ఇది రాసుకోండి. ఓకే, నా వెయిట్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. ఇప్పుడు వెయిట్ గురించి నేర్చుకున్నాం. ఆ వెయిట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే ఒక బాడీ పైనుంచి కిందికి పడినప్పుడు ఈ గాలిలు ఉంటుంది కదా, ఈ గాలిలు ఉన్నప్పుడు దాని వెయిట్ ఎంత ఉంటుందో అడుగుతున్నాడు. ఆ గాలిలో ఉన్నప్పుడు దాని వెయిట్ ఏమీ ఉండదు, 0 అని గుర్తుంచుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపులే మనకు యాక్టివిటీ 5 and 6లో ఉన్నాయి. ఒకసారి చూడండి ఇమేజెస్. దీనికి ఇది ఒక ఏమంటారు, త్రాసు ఉంది కదా, దానికి ఒకటి ఫిక్స్ చేసిన బాడీని, ఒక 5 kgs బాడీని ఫిక్స్ చేసిన అనుకుందాం. అప్పుడు రీడింగ్ 5 చూపెడుతుంది. ఇప్పుడు నేను చేతిలో పట్టుకొని కింద దీన్ని పెట్టినా కాబట్టి 5 kgs చూపెట్టింది. నేను ఏం చేసిన, దీన్ని వదిలిన వల్లే అది కిందికి తాకేంత వరకు వదిలిన ఇమీడియట్లీ ఏమవుతుందంటే ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది కిందికి పడిపోతుందిగా. పడిపోతున్నప్పుడు ఈ యొక్క త్రాస్ మీద దీని వెయిట్ పడదు కాబట్టి 0గా చూపిస్తుంది. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ
ఏమవుతుంది, వెయిట్ అనేది ఈ త్రాస్ పైన పడట్లేదు, అంటే వెయిట్ అనేది చూపించట్లేదు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఫర్ సపోజ్ ఒక రబ్బర్ బ్యాండ్ మీద ఒక పెద్ద రాయి పెట్టినా అప్పుడు రబ్బర్ బ్యాండ్ ఇలా అంగింది. అప్పుడు దాన్ని ఏం చేసినామంటే పైనుంచి ఇలా వదిలేసినప్పుడు ఆటోమేటిక్గా రబ్బర్ బ్యాండ్ స్ట్రేట్ అయిపోతుంది. ఈ రాయి ఎలా ఉందో అలానే ఉంటుంది. కావాలంటే చిన్నది ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి మీరు కూడా. ఏం లేదు, పైనుంచి కిందికి వెళ్ళినప్పుడు దానికి వెయిట్ అనేది యాక్ట్ అవ్వదు, వెయిట్ ఉన్నట్టు యాక్ట్ అవ్వదు. అంటే మనకు పైన ఇక్కడ పట్టుకున్నప్పుడు వెయిట్ ఉంది, ఇడిచిపెట్టినప్పుడు ఏమైంది, కిందికి వెళ్తున్నాయి, అన్నీ కలిపి కిందికి వెళ్తున్నాయి కాబట్టి దీని మీద వెయిట్ పడట్లేదు, కాబట్టి దాన్ని వెయిట్ యాక్ట్ అయ్యట్లేదు అని చెప్పి చెప్తున్నా. ఇది మనకు యాక్టివిటీ 5 and 6. వెయిట్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈజ్ 0 అని గుర్తుంచుకోవాలి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈజ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఒక్కసారి చూడండి, మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి యాక్టివిటీ 7 ఉంది. ఒకసారి చూడండి, ఒక గ్లాస్ పైన స్పూన్స్ పెట్టున్నాయి, ఇలా స్పూన్స్ సంథింగ్ ఇట్లా పెట్టున్నాయి. ఈ రెండు కూడా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఆగినాయి అన్నట్టు. అంటే అక్కడ ఏమవుతుంది అసలు, అట్లా కాకుండా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ సపోజ్ ఇది ఈ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద నేను ఇలా పట్టుకున్నాను అనుకుందాం. ఇక్కడ ఉన్నప్పుడు ఆగింది, ఈ విధంగా ఉన్నప్పుడు ఆగింది. అదే నేను ఇక్కడ పెడితే ఆగుతుందా, ఇట్లా పడిపోతుంది. ఇక్కడ పెడితే ఇటు పడిపోతుంది, ఇట్లా పడిపోతుంది. ఇది మిడిల్లో పెడితే మాత్రమే ఈ విధంగా ఆగుతుంది. మరి ఇటు సైడ్కు ఎందుకు ఆగట్లేదు, ఏదో సంథింగ్ ఉన్నట్టే కదా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ దగ్గర సెంటర్ మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే ఇది కిందికి వెళ్ళకుండా ఆగుతుంది, అంటే సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి. ఫర్ సపోజ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాయి చూడండి. నిచ్చెన, ల్యాడర్ తెలుసు కదా, ల్యాడర్ని మీ యాక్టివిటీలలో కూడా ఉండవచ్చు. ల్యాడర్ని భుజం పైన ఏదైనా ఒక ఎడ్జ్ మీద పట్టుకొని పోవచ్చా, అది పోరాదు, అది గాలిలో ఉండకుండా కింద ఈడ్చుకుంటూ వస్తుంది. అదే మధ్యలో పట్టుకున్నాం అనుకోండి, అటు ఇటు సమానంగా ఉంటుంది, అప్పుడు దాన్ని పట్టుకొని ఈజీగా వెళ్ళొచ్చు. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీని గురించి తెలుపుతాయి. అదే ఏం లేదు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటిదంటే టోటల్ వెయిట్ ఈజ్ యాక్టింగ్ ఫ్రమ్ వన్ పాయింట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. దాన్ని ఏమంటున్నాం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటున్నాం. ఒకసారి దాని డెఫినేషన్ రాస్తా, ఒకసారి చూడండి మీరు. ఓకే, ఎంటైర్ వెయిట్ ఆఫ్ ద బాడీ, ఎంటైర్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ acts from one point, that point is known as center of gravity. అంటాం, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పొచ్చు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఫర్ సపోజ్ ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీని కనుక్కునే మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి సేమ్గా వచ్చి ఇక్కడ మధ్యలో పెడితే ఈ విధంగా ఆగుతుంది. అదే గిటు ఎడ్జ్కి పెడితే పడిపోతుంది, ఇటు ఎడ్జ్కి పెట్టినా పడిపోతుంది. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్య మనం సపోర్ట్ ఇస్తే ఏమవుతుంది, ఈ పెన్ ఆర్ పెన్సిల్ ఏదైనా ఆగుతుంది అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్గా రావట్లేదు కానీ ఈ విధంగా ట్రై చేస్తే ఆగుతుంది. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఫర్ నోన్ షేప్, ఒక షేప్ తీసుకున్నట్టయితే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి చూద్దాము. స్క్వేర్ షేప్ తీసుకుంటున్నా. ఈ విధంగా ఉన్నప్పుడు దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఒక డయాగ్నల్ గీయండి, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్కి ఒకటి డయాగ్నల్ గీసి ఇవి ఎక్కడైతే టచ్ అవుతున్నాయో ఆ పాయింట్ వద్ద దీనికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుందని అర్థం చేసుకోండి. ఓకే, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్ మీటింగ్ డయాగ్నల్స్ పాయింట్, దట్ ఈస్ ఇది దేనికి, స్క్వేర్కి. అదే స్క్వేర్కి కానీ స్క్వేర్కి అదే మరి ఒక సర్కిల్కి తీసుకున్నట్టయితే ఏదైనా డిస్క్ తీసుకోండి, అప్పుడు దీని యొక్క సెంటర్ ఎక్కడ ఉంటుంది, మిడిల్. ఏదైనా ఆపోజిట్లను ఇట్లా కలుపుకుంటూ వెళ్ళండి, ఎక్కడైనా కూడా తగులుతాయో ఇవన్నీ మీట్ అవుతాయో ఆ పాయింట్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఇది నోన్ షేప్కి. అన్నోన్ షేప్కి ఇంకో వేరే విధంగా కనుక్కోవచ్చు. ఫర్ సపోజ్ అన్నోన్ షేప్ గురించి కూడా మీకు ఒకటి ఉంది, ఇలా ఉంది. దీని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా కనుక్కుంటామంటే, ఫస్ట్ దీనికి ఒక రాయి కడతాము, రాయి కట్టి ఇది ఇలా వదిలేసినాం అనుకుందాం. ఇలా పెట్టినప్పుడు సపోజ్ ఇక్కడ రాయి కట్టి వదిలేసినప్పుడు ఇది ఇట్లా వస్తుంది, ఇలా వెళ్ళింది, దాంతోనే ఒక లైన్ గీయాలి. మళ్ళీ ఇంకొకసారి రాయి ఇక్కడ కట్టి ఇలా అన్నాను, ఇలా వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ కట్టాను రాయి, అప్పుడు అది ఇలా వెళ్ళింది అనుకోండి. ఈ మీటింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ మీటింగ్ పాయింట్నే మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఈ మీటింగ్ పాయింట్నే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఏం లేదు, ఈ
పాయింట్ దగ్గర మనకు టోటల్ వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ పాయింట్ దగ్గరనే టోటల్ వెయిట్ అనేది యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పేస్తాం. సో ఈ కాన్సెప్ట్ కూడా సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి ఉంటుంది మీకు 11th స్టాండర్డ్స్లో. సో దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి దీని మీద, వాటిని అబ్జర్వ్ చేయండి. ఓకే సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా చూడండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇది ఆఫ్ ద బాడీ మే బి లై అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ అంటే ఒక రింగ్ తీసుకుందాం. ఇప్పుడు దీని రింగ్ ఉంది కదా, దీని రింగ్లో సర్కిల్ షేప్లో ఉంది, మధ్యలో ఎలాంటి మాస్ లేదు. అయినప్పటికీ ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏంటిదంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మధ్యలో ఉంటుంది. ఈ సర్కిల్ మధ్యలో సెంటర్ ఆఫ్ ద గ్రావిటీ ఉంటుంది. ఈ టోటల్ మాస్ అనుకుంటే ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇట్ డిసైడ్స్ ద స్టెబిలిటీని కూడా నిర్ధారిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా నిలబడ్డా, స్ట్రైట్గా నిలబడ్డా కాబట్టి ఎర్త్ నుంచి అప్పుడు నా సెంటర్ ఆఫ్ గ్రావిటీ మధ్యలో ఉంది కాబట్టి నేను నిలబడ్డా. అదే నేను ఇలా ఉన్నాను అనుకోండి, కొంచెం ఆగితే ఇటే పడిపోతాం. ఎందుకు పడిపోతాం? మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుంది. మారడం వల్ల మనం స్టేబుల్గా ఉండడం లేదు. అప్పుడు అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎట్లుంటుంది? స్ట్రైట్ టు ఎర్త్ కదా. మనం ఇట్లా సైడ్కి అయ్యేటప్పటికి ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఫర్ సపోజ్ ఇలా ఉన్నాం అనుకో, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఇట్లా స్ట్రైట్గానే ఉన్నాం. అదే ఇలా ఉండంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా కింద పడిపోతాం. అందుకనే మనం స్ట్రైట్గా నిలబడితేనే మనకు నిలబడొస్తుంది. ఓకే, ఈ విధంగా స్టెబిలిటీని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇలా ఉండంటే ఏమవుతుందేమో ఆ బాడీ అనేది కింద పడుతుంది, అన్స్టేబుల్ అవుతుంది. ఓకే, ఫర్ రెగ్యులర్ షేప్ ఆల్రెడీ చెప్పిన కదా, గ్రావిటీ లైస్ ఎట్ దేర్ జామెట్రిక్ సెంటర్. ఇప్పుడు ఇది చెప్పాను కదా ఇందాక, ఈ విధంగా ఉన్నప్పుడు దీని మిడిల్ పాయింటే మనకేంటిది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పాను. ఇది కాకుండా ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఓకే, ఈ పాయింట్స్ కాకుండా సెంటర్ ఆఫ్ గ్రావిటీ విల్ షిఫ్ట్. ఓకే, షిఫ్టింగ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అది ఇక్కడ చెప్పేస్తున్నా. షిఫ్టింగ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే సెంటర్ని మారుస్తున్నాం. షిఫ్టింగ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని అంటున్నా. ఫర్ సపోజ్ ఒక చైర్లో ఈ విధంగా కూర్చున్నాడు ఒక మనిషి. ఓకే, ఈ విధంగా కూర్చున్నాడు, స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉన్నది అనుకుందాం. ఓకే, ఇది స్టెబిలిటీ గురించి చెప్తుంది ఈ యాక్టివిటీ మీకు. ఈ విధంగా కూర్చున్న వ్యక్తి నిలబడాలంటే ఇట్లా స్ట్రైట్గానే నిలబడాలి. ఇట్లా సైడ్ నుంచి నిలబడితే కింద పడతాడు. ఇది కాకుండా ఇంకొక ఎక్స్పెరిమెంట్ ఉంది, ఇట్లా కిందికి వంగడం. ఇలా కిందికి వంగి ఉండండి, అప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు సపోజ్ గిట్లు ఉన్నాం అనుకోండి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చేసి ఇక్కడ ఉన్నది అనుకుందాం. అదే ఇప్పుడు నిలబడినప్పుడు ఎలా ఉంటాం మనము? ఇట్లా స్ట్రైట్గా ఉంటాం. స్ట్రైట్గా ఉన్నప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇక్కడ ఉండకుండా మధ్యలో ఇక్కడికి వస్తుంది కదా. అంటే చూడండి, హైట్ అనేది పెరిగింది కదా, హైట్ అనేది పెరిగింది. యాక్టివిటీ లాస్ట్ యాక్టివిటీలో మీకు ఇదే చెప్తాడు. అంటే ఈ గ్రావిటీ సెంటర్ ఇక్కడ నుంచి కొంచెం పైకి జరిగింది అంటే మన సెంటర్ ఆఫ్ గ్రావిటీని షిఫ్ట్ కూడా చేయొచ్చు అని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే, షిఫ్టింగ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏం లేదు, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి షిఫ్ట్ చేస్తున్నాం అదే బాడీలో. అంటే దాని యొక్క షేప్లో కానీ దాని యొక్క షేపే దాన్ని మార్చినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా సెంటర్ ఆఫ్ గ్రావిటీ కూడా మారుతుందని, అరేంజ్మెంట్ మారినప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుందని అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ద షిఫ్టింగ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకే, ఇప్పుడు షిఫ్టింగ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పాను కదా, అంటే సిట్టింగ్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, సిట్టింగ్ అండ్ స్టాండింగ్ పొజిషన్. ఓకే, ఈ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు గ్రౌండ్కి దగ్గరగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. స్టాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు గ్రౌండ్ కొంచెం దూరంగా అంటే ఎర్త్ సర్ఫేస్కి కొంచెం దూరంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ఎప్పుడైనా సెంటర్ ఆఫ్ గ్రావిటీకి అండ్ ఎర్త్ సర్ఫేస్కి డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇదొక కేసు. స్టెబిలిటీ ఈజ్ మోర్ when center of gravity and earth surface nearer. ఓకే, ఒకవేళ ఫార్గా ఉంటే స్టెబిలిటీ లెస్. అందుకనే కూర్చున్న వ్యక్తికి ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది నిలబడ్డ వ్యక్తి కంటే. స్టెబిలిటీ ఈజ్ మోర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ షిఫ్టింగ్ నుంచి ఈ ఒక 2 పాయింట్లు రాసుకోవచ్చు మీరు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ గ్రావిటేషనల్ టాపిక్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఏమన్నా
డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో ఆర్ మీరు వాట్సాప్లో నేను నాకు మెసేజ్ పెట్టచ్చు. ఇది ఈ గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మనకు యాక్చువల్గా మీకు అంత బ్రాడ్గా అవసరం లేదు, బట్ మీకు కాన్సెప్ట్లు అర్థం కావాలి అండ్ మ్యాథమెటికల్ రిలేషన్లు కూడా ఇప్పుడే నేర్చుకోండి. ఇప్పుడు నేర్చుకుంటే 11th స్టాండర్డ్లో మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ అడగండి. ఈ ఫిజిక్స్ అనేది జస్ట్ వింటే రాదు, రాయండి. ఫార్ములాస్ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. చూడకుండా రాయండి, 2 టైమ్స్ చూసుకుని రాయండి, ఒకసారి చూడకుండా రాయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఫిజిక్స్ ఈజీ అవుతుంది మీకు. IIT JEE లాంటి టాప్ ఎగ్జామ్స్ ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవుతున్నట్టు. ఇది మంచిగా ప్రిపేర్ అయితే ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.